ఈ వీడియో చూసే ముందు మిగతా 8 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. ఆ మాట విన్న విజయ్ వెంటనే రుద్రాక్షమాల తీసుకొని మెడలో వేసుకొని షర్ట్ కాలర్తో కప్పేస్తాడు, మొత్తం కనబడకుండా. ఇంతలో కంగారుగా వచ్చిన రాణి, మనం తెచ్చిన లాకెట్ కనబడడం లేదండి, వచ్చేటప్పుడు ఇద్దరం కలిసి హ్యాండ్ బ్యాగ్లోనే వేశాం కదా, ఇప్పుడు ఎంత వెతికినా కనబడడం లేదు, అమ్మని నాన్నని కూడా అడిగాను, తెలియదు అన్నారు. ఏం జరుగుతుంది గురువు గారు ఇక్కడ అని ఇద్దరు ఒకేసారి అడుగుతారు. మీరు ఎక్కడ నుండి అయితే తీశారో అక్కడే వెళ్ళి చూడండి, అది అక్కడే ఉంటుంది. రాణి, నేను అడిగే ప్రశ్నలకి తడబడకుండా సమాధానం చెప్పగలవా? అలాగే స్వామి. నీవు ఎప్పుడైనా విదేశాలు వెళ్ళావా? ముఖ్యంగా ఈశాన్య దేశాల వైపు, అంటే పెళ్లి కాకముందు? అవును స్వామి, వెళ్ళాను. నాన్నగారు తీసుకువెళ్ళారు, ఆస్ట్రేలియాకి తీసుకువెళ్ళారు. అవునా? అక్కడేదైనా కొన్నావా? లేదు స్వామి, నేను కొనలేదు. ఇప్పుడు నేను ఇంటి దగ్గర ఉన్న లాకెట్ని మా ఫ్రెండ్ కోసం కొన్నా. అది నాకు ఇష్టం లేదు, కానీ తను తీసుకొని ఒకరికి ఇవ్వాలనన్నది. ఎవరికి అని అడిగితే చెప్పలేదు. తన పేరు చెప్పగలవా? తన పేరు వర్ష, నా క్లోజ్ ఫ్రెండ్. అక్కడే సెటిల్ అయ్యారు వాళ్ళు. తర్వాత నేను చాలా సమస్యలు ఎదుర్కోవడం వల్ల పట్టించుకోలేదు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత అవుతుంది మరచిపోయి. ఇప్పుడు కాంటాక్ట్లో కూడా లేదు. ఏమైపోయిందో అని అన్నది. ఆ రోజు కూడా తన డబ్బుతోనే కొన్నాను. అది వాళ్ళ ఫ్రెండ్కి ఇవ్వాలి అంది. సరే, ఒకటి నీ దగ్గర ఉంచు, నేను అడిగినప్పుడు ఇవ్వు అన్నది. దాని దగ్గర ఇంకో లాకెట్ ఉన్నది స్వామి. తర్వాత అది నన్ను కలవలేదు, నేను కలవలేదు. ఇండియాకి వచ్చేశాం. విజయ్ కూడా మొన్న నా దగ్గర అన్నాడు, ఇలాంటి లాకెట్ను నేను ఎక్కడో చూశాను అని. కానీ తనకి గుర్తు రాలేదు స్వామి. అవును అవును, చూశాను కానీ గుర్తు రావట్లేదు. నాకు ఎక్కడో చూశాను అని అంటాడు విజయ్. నీ మిత్రుడు ఎలా ఉన్నాడు విజయ్? ఎవరు స్వామి? అరవింద్ అనేసరికి దీపాలన్నీ ఒక్కసారిగా వెలిగాయి. వాతావరణం గంభీరంగా మారింది. అందరూ చుట్టూ ఒక్కసారిగా చూస్తారు. మరేం భయపడాల్సిన పని లేదు. మంచి వాళ్లకు ఆ నరసింహస్వామి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. తను మీకు ఎలా తెలుసు స్వామి? చూడు విజయ్, ఈ లాకెట్ అనేది 2 ఆత్మల గాఢమైన అనుబంధానికి గుర్తు. ఇప్పటిదానికి కలవడం కోసం చాలా ప్రాణాలు తీశాయి. అది ఒక్క కామారెడ్డిలోనే ఉన్నటువంటి ఆనంద్ నివసించిన బంగళా దగ్గర ఎక్కువ జరిగాయి. దాన్ని మీరు విడదీశారు, అందుకే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. ఏం విజయ్, అక్కడ ఎన్ని మరణాలు సంభవించాయి? అవును స్వామి. మరి డ్యూటీలో ఎన్నోసార్లు ఆ బంగ్లా దగ్గర నువ్వు ఉండలేదు. మరి నీకేం కాలేదు? ఎందుకు అంటే నిన్నేం చెయ్యట్లేదంటే దానికి నీ నుండి ఏదో కావాలి అనే కదా. అరవింద్ పేరు ఎత్తగానే దీపాలు ఎలా వెలిగాయి స్వామి? భయంగా అమాయకంగా అడుగుతుంది రాణి. చూడు తల్లి, సృష్టిలో జరిగే ప్రతి చర్యకి ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుంది. జరిగిన ఈ వినాశకాలకు ఖచ్చితంగా ఆ నరసింహస్వామి దయ చూపిస్తాడు. ఒక కోరిక తీరకుండా చనిపోయిన వ్యక్తులు భయంకరమైన ఆత్మలుగా మారుతారు అని అన్ని పురాణాల్లోనూ ఉంటుంది. మళ్ళీ వాటికి సంబంధించిన కోరికలను తీర్చేస్తే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాయని ప్రసిద్ధి. కాని వాటిల్లో కూడా మంచి స్వభావం కలిగి ఉంటాయని నాకు అరవింద్ని చూశాకే అర్థమైంది. నీకు అరవింద్ కనిపించిన రోజు గుర్తుందా విజయ్? తెలియదు స్వామి, కానీ మరుసటి రోజు వీడియో చూశాక ఒక్కసారిగా చెమటలు పట్టేశాయి స్వామి. నా కళ్ళని నేను నమ్మలేకపోయా. తర్వాత తను నాకు ఎప్పుడు కనబడలేదు స్వామి. ఇక నీకు తెలియకుండా 3 గండాలు తప్పాయి విజయ్. అవి కాలక్రమేణా మీకు తెలుస్తాయి. ఇంకో విషయం ఏమిటంటే అరవింద్ ఎప్పుడు నీ దగ్గరే ఉన్నాడు.
నిన్ను కాపాడుతూ. అవునా అని ఇద్దరు ఒకేసారి బాధపడుతూ అంటారు. నిజం చెప్పాలంటే అరవింద్కి జరిగింది చాలా అన్యాయం. ఎందుకు చనిపోయాడు అనేది తెలియకుండా చనిపోయాడు. కానీ కోపం తెచ్చుకోకుండా అలా శాంతంగా ఎలా మాట్లాడుతున్నాడు అనేది నాకిప్పటికీ ధర్మ సందేహం. విజయ్, మీలాంటి వ్యక్తులకే ధర్మ సందేహాలుంటే అల్ప వ్యక్తులం మేమైపోవాలి స్వామి. కానీ దీనంతటి ఒకటే కారణం. తల్లి, ఆ పేరుని ఇక్కడ పలికి నా ఆశ్రమాన్ని నాశనం చేయదలుచుకోలేదు. పేరుని మనం ఎక్కువగా ఉచ్చారణ చేయొద్దు. మీకు నేను ఉన్న విజయ్, నువ్వు నేను ఇచ్చినటువంటి రుద్రాక్షని అనునిత్యం నీ మెడలో నుండి జారనివ్వకు. ఇదిగో తల్లి, నువ్వు కూడా తీసుకో అని ఇంకో రుద్రాక్ష ఇస్తాడు. గురువు గారి దాన్ని ఎప్పటికీ మెడలో నుంచి తీసే ప్రయత్నం చేయొద్దు. నేను చెప్పేంత వరకు స్వామి, నా తరపు నుండి ఒక్క విన్నపం. ఇంత తెలిసినా మీకు ఆనంద్ గురించి తెలిసే ఉంటుంది. తను మతి స్థిమితం కోల్పోయాడు. తనకి తన ఫ్యామిలీకి మొత్తం యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల తనకి మతి స్థిమితం కోల్పోయాడు. తనని నార్మల్ మనిషిని చెయ్యాలి స్వామి. చూడు విజయ్, ఎవరు చేసిన పాపాలకి వాళ్ళే బాధ్యులు అవుతారు. అది తన కర్మఫలం. కానీ మంచి మనిషిగా మారుతాడు. నేను మాట ఇస్తున్నా, దేనికైనా కాలం సమాధానం చెప్తుంది విజయ్. ఓకే, విన్నారు కదా. భయపడకుండా వెళ్ళి పడుకోండి. రేపు ఉదయాన్నే మనం ఒక చోటుకు వెళ్ళాలి. కుమార్, తీసుకొని వెళ్ళు వీరిని. నేను ఉదయం కలుస్తా. మీ నాన్న గారిని కలవరపట్టకండి. తర్వాత అన్నీ అర్థం చేసుకుంటాడు, సరేనా? ముగ్గులోంచి పక్కకి రాగానే ఏదో బరువు దిగినట్టయింది తలపై నుండి ఇద్దరికి. ఇక వెళ్ళండి, నేను ధ్యానం చేసుకోవాలి. కుమార్ ఇద్దరిని తీసుకొని వెళ్ళిపోతాడు. తలుపులు వేసేసి లైట్స్ అన్నీ ఆరిపోయి మధ్యలో ఒక దీపం లాంటిది వెలుగుతుంది గాలిలో. అంతా నిశ్శబ్దంగా ఉంది అక్కడ. ఇద్దరు వెళ్ళగానే ధ్యానంలో మునిగిపోతాడు. గురువు గారు కాసేపటికి నిశ్శబ్దం రాజ్యమేలుతుంది ఆమెలో. దీర్ఘ ధ్యానంలో ఉండగా గురువు గారు ఒక్కసారి కళ్ళు తెరిచి ఎవరక్కడా అని గద్దిస్తాడు. ఏదో ఆకారం ఉన్నట్టుండి మాయమవుతుంది. పిరికి వాళ్ళకి, నమ్మక ద్రోహులకి, తప్పు చేసిన వాళ్ళకి నా ఆశ్రమంలో చోటు లేదు. వెళ్ళిపోండి కోపంగా అరుస్తాడు. గుళ్ళో దీపం లాంటి వెలుగు ఒకటే అలా అలా వస్తూ, నన్ను క్షమించు స్వామి, నా పరిస్థితి తెలిసి కూడా నన్ను ఇక్కడే ఉండనిచ్చారు. కాలాన్ని మనం తిరిగి రాయలేము కదా నాయనా. దేనికైనా ఒక టైం వస్తుంది. దానికోసం మనం వేచి చూడాలి అంతే. నాదొక్క కోరిక స్వామి, ఆ రాక్షసి బారి నుండి ఎలాగైనా నా వాళ్ళని కాపాడుకోవాలి. దాని కామతత్వ కోరికలకు నేను బలి అయ్యాను. నన్ను కాపాడబోయిన విజయ్ తన లైఫ్ని రిస్క్లో పెట్టేశాడు. మీరు చెప్పిన విధంగానే లాకెట్ అక్కడ పెట్టేస్తాను. ఇంతవరకు ఎంత భీకరంగా పోరాడానో మీకు తెలుసు కదా. కానీ ఇక మీదట ఆ దుశ్శక్తిని ఎలా ఎదుర్కోవాలో అర్థమవ్వట్లేదు. నువ్వేం చెయ్యాల్సిన అవసరం లేదు. నిన్ను చూశాక నాకొక్క అభిప్రాయం కలిగింది. మనుషులమైన మేమే ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు. కానీ ఒక ఆత్మవైన నువ్వు ఇలా గర్భగుడిలోకి ప్రవేశం పొందగలిగే అవకాశాన్ని తీసుకున్నావంటే ఆ నారాయణ అనుగ్రహం నీకు ఉన్నట్టే. నేను మనిషిని లేకపోవచ్చు, కానీ నా ఆలోచన అలవాట్లు ఎప్పటికీ మారవు కదా స్వామి. నువ్వన్నది నిజమే, కానీ ఎవరికైనా చెబితే భయం ఉంటది కదా మాట్లాడాలి అంటే. పిల్లి రూపంలో వెళ్ళి లాకెట్ని ఇంట్లో పెట్టకపోతే ఆ రాక్షసి ఇప్పటికీ ఏం చేసేదో తలుచుకుంటేనే భయం, బాధ రెండూ ఒకేసారి వస్తున్నాయి స్వామి. విజయ్ ఫ్యామిలీని ఎలాగైనా కాపాడాలి. ఒక పెద్ద మహమ్మారితో మనం పోరాడబోతున్నాం. కానీ నువ్వు ఎవరికీ కనిపించక వెళ్ళిపో. ఇక ఉన్నట్టు ఉండి ఆ దీపం లాంటి ఆకారం ఆశ్రమం బయటకు వెళ్ళిపోతుంది. మళ్ళీ గురువుగారు ధ్యాన ముద్రలోకి వెళ్ళిపోయి మునిగిపోతారు. భార్గవ అన్ని కసరత్తులు ముగించుకొని
కృష్ణ లక్ష్మికి గడ్డి వేయడానికి వెళ్తున్నాడు. మార్నింగ్. గుడ్ మార్నింగ్ కుమార్ గారు, జానకి పిలుస్తుంది. ఫుడ్కి సంబంధించిన వివరాలు ఏవో మాట్లాడుతుండగా కుమార్ వెనక్కి తిరిగి చూస్తాడు. గుడ్ మార్నింగ్ జానకి గారు. కుమార్ గారు, మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సార్ ఇంటర్వ్యూ చేయడానికి, స్వామిని జానకి అడుగుతుంది. కొంచెం ముఖ్యమైన వ్యక్తులు వచ్చారు జానకి గారు. వాళ్ళ ప్రాబ్లం కోసం ఇవాళ గురువు గారు వేరే చోటకు వెళుతున్నారు. మీరు ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది కొన్ని రోజులు. గురువు గారు ఒక విషయాన్ని పట్టించుకున్నారంటే పరిష్కారం లభించే వరకు వదిలిపెట్టరు. అవునా సార్, మేము కూడా ఈ ప్రాబ్లంని ఆర్టికల్గా రాయవచ్చా సార్? మా ప్రత్యక్ష అనుభవాలు మాకు మరింత తోడ్పడతాయి అనుకుంటున్నా. అలాగే కొన్ని వీడియోలు ఫోటోలు కూడా తీద్దామనుకుంటున్నా. ఆర్టికల్కి ఉపయోగపడుతుంది కదా సార్? కాదనకండి. జానకి వెనుక నుండి వస్తూ అడుగుతాడు మార్టిన్. మేము కూడా రావచ్చా సార్? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తారనేది తెలియాలి అని అడుగుతుంది లూరా వెనుక నుంచి. మీ వెహికల్లో మీరు రావచ్చు, కానీ గురువు గారిని పర్మిషన్ అడిగి చూస్తాను. కానీ వీడియోలు ఫోటోలు అనేది వద్దు. కావాలంటే మీరు వ్యాసాలు రాసుకోండి. మీ మంచి కోరే చెబుతున్నా. ఎక్కడికి అనేది తెలుసా? ఎవరికైనా అడుగుతుంది జానకి. తెలుస్తుంది కదా మీకే, వస్తే మరీ చెబుతున్నా. వీడియోలు గట్రా మీరు రావడానికి ఛాయిస్ ఉందో లేదో నేను కనుక్కుంటా. వీడియోలు అస్సలు తీయవద్దు, ఓకేనా? మీరు తినేసి రెడీగా ఉండండి. ఓకే సార్. నాన్న కాఫీ తీసుకో. రాణి కాఫీ ఇస్తుంది జయరాంకి, అలాగే విజయ్కి, లక్ష్మికి కూడా ఇస్తుంది. ఇంతలోనే కుమార్ వచ్చి పలకరిస్తాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కుమార్. ఇవాళ ప్రోగ్రాం ఏంటి? నిన్న ఎక్కడికో వెళ్ళాలి అన్నారంట. అవునండి, వెళ్ళాలి. అదే చెప్దామని వచ్చాను. మీకు పెళ్ళి అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? విజయ్ని అడుగుతాడు. 5 years అవుతుంది. ఎందుకు అలా అడిగారు? పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఇంకా కాలేదు సార్. మా వంతుగా మేం ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఇంకా కలగలేదు. మాకు ఎన్నో టెస్టులు చేయించుకున్నాం. ఇద్దరికి ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నారు డాక్టర్స్. ఇక మేము ఆ విషయాలు మర్చిపోయి ఇప్పుడు సంతోషంగా ఉన్నాము. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అవి మీకు త్వరలోనే తెలుస్తుంది. ఓకేనా? గురువు గారు ఇవాళ ఒక హోమం తలపెట్టారు దీని గురించే. మీకెలా తెలుసు? మాకు కలగాలేదు అని పిల్లలు రాత్రి చెప్పారు స్వామి గారు. పూజారి గారు ఈ సామాగ్రిని తీసుకొని విజయ్, రాణి మీరిద్దరూ డైరెక్ట్గా ఫారెస్ట్ ఎంట్రన్స్ దగ్గర ఆగండి. మేం మధ్యలో వచ్చి జాయిన్ అవుతాం. అందరం కలిసి లోపలికి వెళ్ళాలి, ఓకేనా? తొందరపడవద్దు, కంగారస్సలు పడవద్దు. మీ చేతులకున్న దారాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తీయవద్దు. నేను, గురువు గారు, భార్గవ, జయరాం, లక్ష్మి గారు వెనక వస్తాం, ఓకేనా? పూజారి, రాణి, విజయ్ కారులో బయలుదేరుతారు. సామాగ్రి కోసం వారి వెంట ఇంకొక వ్యక్తి కూడా బయలుదేరుతాడు అనుసరిస్తూ. కుమార్ వెంటనే సమాచారం గురువు గారికి చేరవేస్తారు. భార్గవిని తోడుగా వెళ్ళమని చెప్పు, అశ్వం మీద వెళ్ళమని చెప్పు, త్వరగా ఆదేశిస్తారు గురువు గారు. కుమార్ వెళ్ళి భార్గవ, విజయ్ వాళ్ళని అనుసరిస్తూ వెళ్ళు, కనిపెట్టుకొని వెళ్ళు, ఓకేనా? స్వామి ఆదేశం. అలాగే వెళుతున్నానని గోమాత కాళ్ళు మొక్కి అశ్వంపై బయలుదేరుతాడు భార్గవ. స్వామి, మీకొక్క విషయం చెప్పాలి. మన ఆశ్రమంలో విదేశీయులు ఉన్నారుగా, వాళ్ళేదో డాక్యుమెంటరీ తయారు చేస్తారంట. మనతో వచ్చి రమ్మని అన్నాను. మీరు ఏమంటారు అని? రమ్మని చెప్పు. వాళ్లకు ఏం పని మీద వచ్చారో నాకు తెలుసు. వాళ్లకు ఒక విషయంలో స్పష్టత రావాలిగా. అలాగే స్వామి, మీకు గుర్రపు బండి సిద్ధం చేశాను, వస్తే వెళ్ళొచ్చు. అలాగే పదండి అంటాడు గురువుగారు. గుర్రపు బండి ముందుకు సాగుతుంది. దాని వెనకాల కుమార్, జయరాం, లక్ష్మి కారులో బయలుదేరుతారు. దాదాపు 20 మంది శిష్యులు కాపలాగా అనుసరిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి
మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.